పరిస్థితులు ఉండే కొద్దీ మారుతున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో భారత్ వ్యతిరేక నినాదాలు. ఈసారి ఏం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతే రీసెంట్‌గానే బంగ్లాదేశ్‌లో ఒక వ్యక్తిని చంపి సజీవ దహనం అయితే చేశారంటే చెట్టుకు కట్టేసి కాల్చేశారు ఆల్మోస్ట్. ఆ వీడియో కూడా వైరల్ అయిపోతుంది. అయితే ఇప్పుడు భారత వ్యతిరేక నినాదాలు ఏమంటే హాదీ అంత్యక్రియల్లో భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని రాడికల్ మతోన్మాద విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత హింస చెలరేగింది. డిసెంబర్ 12న ఢాకాలోని అతడిని ఇద్దరు వ్యక్తులు అతి దగ్గర నుంచి కాల్చి తీవ్రంగా గాయపరిచారు. డిసెంబర్ 19న హాదీ చికిత్స పొందుతూ మరణించాడు. అయితే అతడి మరణం తర్వాత బంగ్లాదేశ్ బగ్గుమంది. రాడికల్ శక్తులు మళ్ళీ అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. మైమన్ సింగ్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తిని దైవదూషణ ఆరోపణతో హత్య చేశారు. ఇదిలా ఉంటే శనివారం నాడు హాదీ అంత్యక్రియలైతే జరిగాయి. ఢాకాలో జరిగిన ఈ కార్యక్రమానికి లక్షలాది మంది జనం తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచే ప్రజలు గుంపులుగా మణిక్ మియా అవెన్యూ వైపు చేరుకున్నారు. పార్లమెంటు సముదాయం ఉన్న ఈ ప్రాంతం అంతా జనాలతో నిండిపోయింది. జాతీయ సంసద్ భవన్, సౌత్ ప్లాజాలో జరిగిన అంత్యక్రియల కోసం అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బాడీ కెమెరాలతో కూడిన పోలీసు అధికారులు ఢాకా అంతటా కూడా మోహరించారు. బంగ్లాదేశ్ జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే హాదీని అయితే కనుక ఖననం చేశారని చెప్తున్నారు. ఇప్పుడు చూశారు కదా జనాలు ఎంతమంది హాజరయ్యారో. ఇక ఇది ఎలా ఉంటే అంత్యక్రియలో పాల్గొన్న జనాలు భారత వ్యతిరేక నినాదాలు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. గుంపులో చాలా మంది ఢిల్లీనా లేక ఢాకానా అంటే ఢాకా ఢాకా అంటూ నినాదాలు చేయడం వినిపించింది. మా సోదరుడు హాదీ రక్తాన్ని వృధా కానివ్వమంటూ నినాదాలు చేశారు. ఇక హాదీ గత ఏడాది షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చిన సంఘటనలో కీలకంగా వ్యవహరించాడు. హాదీ హత్య తర్వాత నిందితులు భారత్ పారిపోయి ఉండవచ్చని అక్కడ అధికారులు అనుమానిస్తున్నారు. ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికలకు ముందు మరోసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి.